దేవుడు మనం ఏది వద్దనుకుంటామో దాన్నే మన దగ్గరికి చేరుస్తాడు. మనం ఏది కావాలనుకుంటామో దాన్నే దూరంగా వేస్తాడు అని ఇప్పుడు తెలిసొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందండి 4 డేస్ నుండి. సో, ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కావాలి. అది ఆ చేపలోనే ఉండి సచ్చింది. వరల్డ్‌లో ఏ ఫుడ్ నీకు అస్సలు ఇష్టం లేదు అంటే ఫస్ట్ నేను చెప్పేదే చేప. ఆ ఫిష్ స్మెల్ గానీ, అవి చూస్తే తినాలనే మనస్సే ఉండదు నాకి. విరక్తి వచ్చేస్తుంది ఆ ఫుడ్ చూస్తే. బట్ అయినా ఈరోజు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అది తినలేక, మింగలేక, తినలేక చచ్చాను. అదే చెప్తారు కదా మూవీలో డైలాగు, "ఏంట్రా అందరూ పెట్టకుండా చంపితే నువ్వు పెట్టి చంపుతావని" ఆ డైలాగ్ గుర్తొచ్చేసింది నాకు. ఏంటంటే మా ఆయన కూడా తినడు. బట్ అయినా వాళ్ళ అత్తమామ వచ్చారని చెప్పేసి తను తెచ్చి నా కోసం అంతా చేపిచ్చాడు. బట్ అయినా దాన్ని చూస్తుంటే నాకు అస్సలు తినేవాళ్ళని గాని చెరిపేస్తాను నేను. ఒక్క పీస్ అయినా, 2 పీస్ అయినా అంటుండే. నేను తిని తర్వాత చెప్తానులే కావాలంటే అని. ఆ 1 పీస్ న్యాగ చూడండి అంతే ఉండేది. ఆ 1 పీస్ నేను 2 అవర్స్ కూర్చొని తినేసినాను. అది ఏడుస్తూ, ఏడుస్తూ ముక్కులో, కంట్లో అంతా కారేసుకుంటూ తినేసినాను. చూసి నవ్వుతా ఉండారు. "ఏమయ్యలేదు నువ్వంత బిల్డప్ ఇయ్యొద్దు" అని. బట్ అయితే మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా? మీకస్సలు నచ్చని ఫుడ్ తినాలంటే ఎలా ఉంటుందో అని? నేనైతే నా లైఫ్‌లో చానా ఎక్స్‌పీరియన్స్ చేశాను ఈ ఫుడ్ విషయాల్లో. నాకైతే ఓవరాల్ 50% 20% ఫుడ్డే నేను తినేది. ఇంకా 80% ఫుడ్ నాకు నచ్చకుండా ఉండేవే నేను తినేది ఎప్పుడు గాని. ఇలాగే ఉంటుంది నా లైఫ్ ఎప్పుడు చూసినా. మళ్ళీ ఆ రైస్ అయితే అస్సలు తిననే లేదు నేను. అన్నీ పారేసేసాను. 1 పీస్ తినేసి విసిరేసాను.